అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. మీరు జీవితంలో నష్టపోయినా తిరిగి పుంజుకోగలరు. ఎందుకంటే చెట్టు కింద పడిపోయినా దానికి ఉన్న కొద్దిపాటి వేర్లను ఆసరాగా చేసుకొని మళ్ళీ పెరుగుతుంది. మరచిపోకండి. నిజాలను నిర్లక్ష్యం చేసినట్లయితే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. మన మనస్సులో అశాంతి ఉంటే ప్రతి విషయము గందరగోళంగానే అనిపిస్తుంది. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనకు కనపడవు. ఒకరిని ద్వేషిస్తే వాళ్ళలో ఉన్న మంచితనం కనపడదు. నీ మనసు ఎంత అందంగా ఉన్నా పర్వాలేదు, కానీ అద్దమంత సున్నితంగా ఉంటేనే ప్రాబ్లం. ఎవరైనా మిమ్మల్ని పగలగొట్టేస్తారు. ఓడినవాడు మళ్ళీ గెలవవచ్చు, కానీ దిగజారిపోయినవాడు మాత్రం మళ్ళీ లేవడు. డబ్బు ఉంటే గొప్పోళ్ళు అంటారు, కానీ అందరూ ధనవంతులు గొప్పోళ్ళు కాదు. తనకి రాని కష్టం పక్కవాడికి వచ్చినప్పుడు చెలించి స్పందించేవాడే గొప్పోడు. సూర్యకిరణాలు ఒంటికి తాకితే మంగళం. మనం ఎప్పుడైనా చూడకూడనిది చూసినా, వినకూడనిది విన్నా, అనకూడనిది అన్నా, తినకూడనిది తిన్నా అశుచి దోషం వస్తుంది. ఆ దోషం పోవాలంటే సూర్యభగవానుడిని చూసి నమస్కారం చేయాలి. గెలుపుకి ముఖ్యం స్ఫూర్తి, జీవితానికి ముఖ్యం లక్ష్యం, ప్రేమకి ముఖ్యం నమ్మకం, మనిషికి ముఖ్యం లౌక్యం. కానీ నాకు ముఖ్యం నీ స్నేహం. లౌక్యంతో బ్రతికితే బ్రతకనేర్చినోడు అంటారు. లౌక్యం తెలియకపోతే బ్రతకడం చేత కాదు అంటారు. లౌక్యంతో బ్రతికినా అలౌక్యంతో బ్రతికినా ఈ లోకాన్ని నాశనం చేయకపోతే చాలు. సూర్యుడు ఒక్క పగలు మాత్రమే నీకు దారి చూపగలడు, కానీ నమ్మకం మరియు ఆత్మవిశ్వాసం మాత్రం నీ జీవన గమ్యమంతా వెలుగును విరజిమ్ముతూనే ఉంటాయి. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం శ్రమించేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవాడికి నిజంగా నువ్వే దేవుడవు. ఇతరులు నీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ము లాంటిది. దులుపుకోవాలి కానీ నుదుటికి రాసుకోకూడదు. మంచివారితో స్నేహం నిన్ను ఎప్పుడూ మంచి మార్గంలో నడిపిస్తుంది. అదే చెడు స్నేహం నిన్ను అధోగతి పాలు చేస్తుంది. మనలో నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు మనకెప్పుడూ భగవంతుడు అండగా ఉంటాడు మిత్రమా. ఎవరి జీవితం నల్లేరు మీద బండి నడక కాదు, కానీ ప్రశాంత జీవనానికై ఎన్నో అగచాట్లు అగర్తలు దాటవలసి ఉంటుంది. ఓటమి సామాన్యమైన విషయమే, దానిని ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ గెలుపు కోసం తప్పు చేస్తే అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. నీవు ఎలా ఉండాలి అనుకునేది పూర్తిగా నీ ఎంపిక మీదే ఉంది. వీలైనంత వరకు మంచి మార్గాన్నే ఎంచుకోండి. కేవలం విమర్శలు మాత్రమే చేసేవాళ్లను జీవితంలోనూ లిస్టులోనూ ఉంచుకోకండి. వాళ్ళందరూ మన ఆరోగ్యానికి ఆలోచనలకు హానికరం. దేవుడు నీకు వరాలను ఇవ్వడు, అలాగని శాపాలను కూడా ఇవ్వడు. కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని నువ్వు ఎలా మార్చుకుంటావో అనేది కేవలం నీ చేతుల్లోనే ఉంది. నమ్మకం అనే చిన్న విత్తనం లేకుండా ఇష్టం, స్నేహం, ప్రేమ ఏ బంధము మొలకెత్తదు, మానుగా మారదు. అభిప్రాయాలను మార్చుకోలేని మనిషి తన తప్పులను సరిదిద్దుకోలేడు. మనసులో ఏది నాటితే అది పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఆశ, నిరాశ, ఏదైనా దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం మనదే. బ్రతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానబెట్టడానికే సంఘర్షణల మధ్యకు నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలానే మిగులుతావు. ఒక ఆడది జీవితంలో ఏ తప్పు చేసినా కొంతకాలమే ఉంటుంది, కానీ ఒక మూర్ఖునికి ఇచ్చి పెళ్లి చేస్తే మాత్రం జీవితాంతం శిక్ష అనుభవించాల్సిందే.